విశాఖపట్నం 13వ వార్డు ఆరిలోవ ఎన్నిదుర్గ నగర్ సేవా సంఘం స్థానిక రామాలయం దగ్గర విశాఖ తూర్పు తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వలగపూడి రామకృష్ణబాబు మరియు అక్రమాని వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టో చంద్రబాబు సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై సొంత గూటికి వచ్చినట్లుగా భావించి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో కండువా ధరించి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వాసు క్యాటరింగ్ ఈవెంట్స్ అధినేత వాసు, ఎరినిదుర్గా సేవా సంఘం అధ్యక్షులు బత్తిని వెంకట్, దాలిబాబుతో పాటుగా వారి కుటుంబ సభ్యులు మరియు 13వ వార్డు స్థానిక ప్రజలు తదితరులు తెలుగుదేశం పార్టీ కండువా ధరించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ, మీ అమూల్యమైన ఓటు ముద్రను అసెంబ్లీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై వేసి, పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్కి సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని స్థానిక ఓటర్ మహాశైలుకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనేక మంది ప్రజలు, మహిళలు చాలా మంది పాల్గొన్నారు. నమ్మకపోతే ఏం చేయాలో కూడా రేపు 13వ తారీఖున చెప్తారు. కనుక మీరందరూ ఒక్కొక్కరు సైనికులై రేపు 13వ తారీఖున మన బూతుల్లో, ఎందుకంటే చాలా కుట్రలు పన్నుతున్నారు. ఈ బిఎల్ఓలు వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఆశ చెప్పేసి బిఎల్ఓలు ఏదో మనల్ని మభ్య పెడతారని తెలుస్తున్నాయి. దయచేసి అటువంటి వాళ్ళకి తిప్పికొట్టండి. మీ వెనకాతలు మేము ఉన్నాము, యువతల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో నేను ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి మీకు అండదండలుగా మేము ఉంటామని చెప్పేసి సభముగా తెలియజేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ మాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీర సైనికులుగా ఉండాలి. అలాగే మన జనసేన కార్యకర్తలు కూడా అభినందన తెలుపుతాను. ఎందుకంటే మన ఉమ్మడి కూటమి కాబట్టి బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఈ 3 పార్టీలు కలిపి రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసే దిశగా మనం ప్రయత్నించాలి. సోదరులు అక్రమాని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మన వాసు, వెంకట్రావు గారు, నాయుడు గారు, మేడం మహేశ్వరి గారు, శ్రీదేవి గారు, బాలరాజు గారు, మిగిలిన కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అందినందుకు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గంలో నిన్నటిదాకా శాసనసభ్యుడిగా, ప్రస్తుతం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. మళ్లీ ఎన్నికల్లో 4వ పోటీ చేస్తాం జరుగుతుంది. నాతో పాటు ఇప్పుడు వెంకటరావు గారు కూడా తోడు ఉన్నారు. అందుకని మీరెవ్వరూ భయపడే వాళ్ళు పనిలేదు. ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కూటమి, ఇప్పుడు నియోజకవర్గంలో కూడా ఒక కూటమి. నేను, వెంకటరావు గారు, జనసేన వంశీ, అక్కడ పైన 3 కూటమి, ఇక్కడ 3 కూటమి. బీజేపీ వాళ్ళు కూడా చాలా చక్కగా మన నియోజకవర్గంలో అరమరికలు లేకుండా భారతీయ జనతా పార్టీ నెంబరు 3, భర్త గారిది నాది 3, మన అందరి అభిమాన నటుడు బాలకృష్ణ గారిది 3. అందుకని చెప్పి నా బుల్లెట్ నెంబర్ కూడా 4-3. అందుకని చెప్పి మనం ఎవరికి భయపడే వాళ్ళు పని లేదు. మన సమీప ప్రత్యర్థిలాగా మీరు గాని, మేము ముగ్గురం గాని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, మన వార్డు అధ్యక్షులు ధర్మారావు గారు గాని, సురేష్ గాని, బాలస్వామి గాని, రామణి గాని వరలజీ, అందరూ పేర్లు మర్చిపోతాను ఎక్కువ చేస్తే, క్షమించండి. అందరూ ఎవరు ఇక్కడ శ్మశానాలు ఆక్రమించలేదు, పని లేదు. భయపడవలసింది మన మీద పోటీ చేసినోడు. ఎందుకంటే మే 13 తర్వాత ఇక జూన్ 4 రిజల్ట్ వచ్చినాక ఉండడం. ఆల్రెడీ నేను వ్యాపారం వైజాగ్ లో చేసుకుని హైదరాబాద్ పోతున్నాడు. మళ్ళీ ఎందుకు చేశాడు అది ప్రజలు మనం అడగాల. ఎలాగ వెళ్ళిపోతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడు, ఈయన పోతాడు, అందరూ అస్సామే, అందరూ అనుమానం లేదు. మనం ఎవరికి భయపడే వాళ్ళు పని లేదు. ఎవరి ప్రలోభం మనం ఇందాక ఆయన చెప్పాడు ఎక్కడ రారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రేమాభిమానాలకు లొంగుతారు. నేను కూడా ప్రేమాభిమానాలకు లొంగుతాను. ఎవరికి దేనికి లొంగే ప్రసక్తే లేదు. ఎవడు ఏది చెప్పినా అబద్ధ ప్రచారం, కలబోలు మాటలు నమ్మొద్దు ఏమ్మా. ఎందుకంటే విశాఖ ధర తాకట్టు పెట్టాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే బొమ్మాదిలో ఉన్న అంగవికల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు. ఇక అంతకన్నా దారుణం అమ్మా. హ్యాండిక్యాప్డ్ పిల్లల పాఠశాల కూడా తాకట్టు పెట్టాడు.
భూ హక్కు చట్టం అని తెచ్చాడు. కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టారు. రంగుల మీద ఈ ఫోటోల మీద ఉన్న పెద్ద ప్రజల మీద ఇచ్చారు అంటే ఇక వీళ్ళు హత్య రాజకీయాలు చేయటం లేదు అని ఎలా అనుకోవాలి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే సొంత చిన్నానని హత్య చేసింది వీళ్ళు అని తెలిసి కూడా హత్య చేసిన వాళ్ళను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అన్న అవినాష్ రెడ్డి గారు, మీరు ఓట్లేస్తే గెలిచి ఎంపీ అయ్యాడు. ఈ రోజు ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు అధికారం ఇస్తే అధికారాన్ని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం, తప్పించుకొని తిరగడం కోసం వాడుకుంటున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదన్నా, చంపేశారు గొడ్డలితో 7 సార్లు క్రూరంగా, ఘోరంగా నరికి 7 సార్లు నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజుటి వరకు వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. మరి మీరు చెప్పండి, న్యాయం జరిగినట్ట? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే న్యాయం జరగలేదు అంటే దానికి కారణం ఎవరు? స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడారు. ఎందుకు కాపాడారు అని అడుగుతున్నాం. ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా. సిబిఐ చెప్తూనే ఉంది, అవినాష్ రెడ్డి చంపిన వాళ్ళు గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో అంతకు ముందు రోజు కలుసుకున్నారు, వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయి అని గూగుల్ మ్యాప్స్ చూపించి మరి సిబిఐ ఆధారాలు చెప్తుంది. అన్నా, హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చంపారు అని మాకు తెలియదు. కానీ ఈ రోజు సిబిఐ ఇన్ని ఆధారాలు చూపుతున్నా కూడా వాళ్ళకి ఏ శిక్ష పడకపోతే మరి గుండె మండదా? అన్యాయం జరగకపోతే గుండె మండదా? ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ, వివేకానంద రెడ్డి గారి రక్తం న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారన్నా? అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారా? సిబిఐ చెప్తూనే ఉంది, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు, ఆ రోజు మాట్లాడుకున్నారు అని చెప్తుంది. అయినా కూడా ఏ శిక్ష పడలేదు. 40 కోట్లకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలనుకున్నారు. అందులో 5 కోట్లు అడ్వాన్స్ కూడా ముట్టింది అని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే కంచె వేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి, మూకలను పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి అవినాష్ను కాపాడడం జరిగింది. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. ఇది సరిపోలేదు అన్నట్టు ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే, హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి, అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి, హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి ఇది అన్యాయం కాదా? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నించొని చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు అన్యాయం తుని మండలం టీ తిమ్మాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు. పురవీధుల గుండా రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సభాస్థలికి చేరుకున్నారు. తిమ్మాపురం యనమల అడ్డా అని మరోసారి రుజువైంది. ఎక్కడ చూసినా జనమే. ఎగిసిపడిన జన ప్రవాహం చూస్తే యనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది. ఉమ్మడి అభ్యర్థులకు తిరుగే లేదని
తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు జన నీరాజనాలు పట్టి సాటి చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామమని, ఇప్పుడు కూడా అదే మెజారిటీని అందించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, చోడిసిట్టి గణేష్, కొయ్యా శ్రీను, ఎస్ఎల్ రాజు, చింతంనేడి అబ్బాయి మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడుకోవాలంటే మనం ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది. తునిలో ఇంత మంచి స్పీకర్స్ ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. తెలుగుదేశంలో ఇంత మంచి స్పీకర్స్, ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్స్ అంటూ లేవు. టీడీపీ కార్యకర్తల అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. అలా అదే విధంగా జనసేనకి ఉన్న ఉత్సాహం ఎలా ఉంటుందో పరిగెత్తేటప్పుడు తెలుస్తుంది. జనసైనికుల ఉత్సాహం అంతా కూడా ఈ రెండు కలిసింది అంటే విజయం కంపల్సరీ. అలాగే బీజేపీ మనమే అంటే కేంద్రం నుండి మనకు అందించే సహకారం. ఇది నాకు ప్రాబ్లం అయితే దివ్య గారికి ఒక దొంగ గ్లాస్ ఒకడు అప్లై చేశాడు. అది పనికి మాలిన గ్లాస్. అది అందులో పట్టుకొచ్చి ఎక్కడైనా ఒక అప్లై చేసి వేరే పేరుతో గ్లాస్ గుర్తు తెచ్చేసుకుందామని చెప్పి ఇక్కడ కూడా మోడీ చేద్దామని చెప్పి దిగారు. వాళ్ళు ఎమ్మెల్యేకి, ఎంపీకి డైరెక్ట్ ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసే దమ్ము లేక రెండింటిలో కూడా ఇలా దొడ్డిదారుల నుంచి వస్తున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయడం అంటే ప్రజల్లో తిరగటం, ప్రజా సమస్యలను తెలుసుకోవటం, వాటి మీద పోరాడటం, వాటిని తీర్చడం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆయన అక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు, ఈయన ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు. ఇద్దరు ఏసీ రూమ్ లో కూర్చుని రాష్ట్రాన్ని, ఇక్కడంటే ఎవరు మీ తాడిశెట్టి రాజా గారు ఏసీ రూమ్ లో ఎప్పుడు పబ్లిక్ లో తిరగరని తెలిసింది. ఏదైనా ఉంటే డబ్బులు పంపిస్తారని తెలిసింది నాకు. అంతే తప్ప ప్రజల్లో ప్రతి సమస్యలు తెలుసుకునే నాయకుడు కాదని నాకు తెలిసింది. సో అలాగే ఆ రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే 12.5 లక్షలు టు 13 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు చేస్తే మనకేమైంది రాష్ట్రం కదా అప్పు చేసింది అనుకుంటారు. ఆ అప్పుకి వడ్డీ కట్టాలి. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్ళా అప్పు చేసే పరిస్థితి తీసుకొచ్చేసారు. దానివల్ల మనకేమైంది అనుకోకండి. దానివల్ల మీకు ఏమైంది అంటే మీ కరెంటు ఛార్జీని 8 సార్లు పెంచారు, మీ బస్ ఛార్జీలు పెంచారు, మీకు రోడ్లు వేయలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు రోడ్లు వేయలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు పంట నష్టం ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్ల భారతదేశంలోనే అత్యధిక ధర పెట్టి డీజిల్ అండ్ పెట్రోల్ కొనవలసి వస్తుంది. ఆ వడ్డీ కట్టడం వల్లే మీ దగ్గర చెత్త పన్ను వసూలు చేయవలసి వస్తుంది. ఆ వడ్డీ కట్టడం వల్లే ఉన్నత విద్య ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్లే స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఆ వడ్డీ కట్టడం వల్లే హాస్పిటల్లో వైద్య రంగం అంతా అట్టడుగు స్థానంలోకి వెళ్ళి విద్యా వైద్య రంగంలో ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్ కన్నా తక్కువ స్థానంలోకి పోయింది ఈ ప్రభుత్వంలోనే. అంటే అంత వడ్డీలు కట్టి అంటే అభివృద్ధి లేకుండా అప్పు తెచ్చి వడ్డీ కడితే ఇలా అవుతుంది రాష్ట్రం. అంటే వడ్డీ అప్పు తీసుకురావచ్చు, అప్పు తీసుకొచ్చి ఒక రోడ్ వేస్తే దాని వల్ల డెవలప్ అవుతుంది. అప్పు తీసుకొచ్చి మీరు ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని. తమిళ్లో 5 సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు, మీ ఇబ్బందులు, భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని అన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది. ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా సంపాదించచ్చు కానీ నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మనుగడ సాధించలేరు. యువత చూశాను ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ.
ఇకపోతే మా ఆడబిడ్డలు చూశాను. మగవాళ్ళేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకొని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకు అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఒక్క విషయం ఇక్కడంతా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మేడే కూడా మీ అందరికీ కష్టజీవులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి నేను వచ్చింది గుంటూరు కాదు, అమరావతి రాజధానిలో భాగం గుంటూరు. తమిళలో హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే మూడో నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీని అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. హైదరాబాద్ లో 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. గుంటూరు అవతల వచ్చేది, అటు చిలకలూరుపేటకి వెళ్లేది, అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది. తమ్ముళ్ళు, నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు. అది నా బాధ. తెలివితేటలంటే ఒక విషయం చూడండి, నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను. హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి. ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను, రోడ్లు ప్రారంభించాం, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి, అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ₹1 ఖర్చు ఉండదని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు 29,000 మంది 35,000 ఎకరాలు 1 పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా 1000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇచ్చా. కమర్షియల్ గా 250 నుంచి 300, 400 ఇచ్చాం. మిగిలింది 3,500 చదరపు అడుగులు రోడ్ల కోసం, అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చాం. తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ. 2000 అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్రిపాలెంలో 2,20,00,000తో అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలకే ₹1,500 కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తుందని, 50 సంవత్సరాలకే ₹4,000 పెన్షన్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. రేపు 13వ తేదీన జరగబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై, కమలం గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి అత్యధిక మెజారిటీతో తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరకా సత్యనారాయణమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లాలం అబ్బారావు, ఎంపీపీలు నేతల విజయ్ కుమార్,
పారుపల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసిదేముడు, మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కోండ్రపు అప్పలనాయుడు, నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరామణ, ఎంపీటీసీ పోతల లక్ష్మి, బీజేపీ ఇన్ఛార్జ్ గవిరెడ్డి త్రినాథ్, మండలి యూత్ అధ్యక్షులు శెట్టిలోవా, మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, ఈ సీతారామం, వెలగల వెంకటరమణ, మండలంలో గల మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చారు. అది ఏమైందో తెలుసా? పాస్బుక్ లో ఆ సైకో ఫోటో ఉంది, నా ఫోటో ఎంత 8 నోటు వెళ్ళంత ఉంది. ఇస్తే మా తలనాన్న పెట్టాలా లేకపోతే మా నాన్న పెట్టాలా? ఈడే ఈ సైకో ఫోటో చూడలేకపోతే నా పాస్బుక్ చింపేశాను. ఈ సైకో వల్ల రేపు రాబోయే రోజుల్లో మొత్తం ల్యాండ్స్ అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసు, విశాఖపట్నాన్ని ఎన్నో భూములు తాకట్టు పెట్టారు. మనం తాగే బ్రాండ్ షాపుల మీద కూడా 40,000 కోట్లు తాకట్టు పెట్టినటువంటి ఈ సైకిల్ పాపం ఏ విధంగా చూస్తున్నారు. సోదరులారా, 2014 నుండి 2019 వరకు మనం గెలిచాం. అయ్యన్న పాత్ర గారు గెలిచారు. అయ్యన్న పాత్ర గారు ఏ విధంగా డెవలప్ చేశారు 5 సంవత్సరాలు మీకు తెలుసు. ఎక్కడా కూడా మర్రిపాలని కానీ, వెన్నలపాలని కానీ, కొత్తలవాలని కానీ, పొట్టుపాలని కానీ, మాలంపూడిలో కానీ, బాబులపేటలో కానీ మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు గాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీ జగన్ పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెత్తందారి చంద్రబాబుకు, ఓ ఈనాడుకు, ఓ ఆంధ్రజ్యోతికి, ఓ టీవీ5కి, ఓ దత్తపుత్రుడికి, ఓ వదినమ్మకి, వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది. జగన్ ఎప్పుడు పేదలు అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు జరుగుతా ఉన్న ఎన్నికలు, జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్. పేదలు ఒక వైపున ఉన్నారు, పెత్తందారులు మరో వైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్సీపీ, మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకొని. నేను పేదలు అని ఎందుకు ఇంతగా అంటున్నానో, ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా. మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా 1,44,00,000 కుటుంబాలు. అంటే మన జనాభాలో 90% దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే. మరి నేను అడుగుతా ఉన్నాను, వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను.
వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ